తాగాను. ఈ ఫోనే నా కొంప ముంచింది. ఏంటమ్మా, ఎందుకు అక్కడ నీళ్లు? నేను మిమ్మల్ని చూస్తాను, ఈ జన్మకి మిమ్మల్ని కలుసుకోగలుగుతాను అనుకోలేదు. నేనెవరో తెలిసినా ఎవరో చెప్పుకోలేని పరిస్థితి నాది. ఏంటమ్మా, ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు కదా, చంపేయాలని కూడా అనుకున్నారు. వాళ్ళ నుంచి నేను ప్రాణాలతో బయటపడతాను, మిమ్మల్ని అందరినీ కలుసుకోగలుగుతాను అనుకోలేదు. మా మావయ్యని, మా అమ్మని అందరినీ వాటేసుకుంటున్నావు, ఏదో మా బంధువైనట్టు. ఇందో అభిమానం చూపించడానికి బంధువే కానక్కర్లేదు. భూమి, ఎవరమ్మా, ఎవరు వాళ్ళు? నిన్ను కిడ్నాప్ చేసి నీ ప్రాణాలు తీయాలని చూసింది ఎవరో చెప్పు. వాళ్ళని షూట్ చేసి పారేస్తాను. నీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పేలా చేస్తాను. చూస్తారేంటాంటీ, చెప్పండి. నేనేం చెప్పాలి? నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి నన్ను తిట్టి కొట్టి చంపాలని చూసింది మీరే కదా.
ఆంటీ హా? ఆ, 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 నన్ను అడుగుతావేంటి? అదే ఎలా చెప్పమంటారు అంటున్నాను. నా పేరు తప్ప ఇదన్నీ చెప్పిస్తోంది. ఇది చెప్పడం చూస్తుంటే బావ చేతిలో నా చావు తప్పదనిపిస్తోంది. తనేం చెప్తుందమ్మా, నువ్వు చెప్పు. చెప్తాను అంకుల్. వాళ్లే అని అర్థమైంది కాబట్టి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు చెప్తాను. మళ్ళీ వాళ్ళెవరైనా నీ జోలికొస్తే చెప్పమ్మా. అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది. ఇంక నా జోలికి వాళ్ళు రాకపోవచ్చు అంకుల్. నేను మీ మనిషిని తెలిసాక కూడా అంత సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఏమంటారా ఆంటీ? ఆ? ఆ, ఆ, అవునవును. మా బావ తాలూకని తెలిసాక అంత ధైర్యం ఎవరు చేస్తారు? అదే మాట మీద ఉంటారా? ఆ, ఆ, అదే మీరన్నది వాళ్ళుంటారా అంటున్నా. ఆ, మహామహులే నన్ను భయపెట్టలేకపోయారు. దీని మాటలతో నా నరాలు తెంపేస్తుంది. సరేనమ్మా, ఈసారి నీకు ఎవరి వల్ల ఏ చిన్న కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి. హ్మ్, అలాగే అంకుల్. సరేనమ్మా. అంకుల్, ఆ, చెప్పమ్మా. ఆకలిగా ఉంది. మీతో కలిసి భోజనం చేయొచ్చా? అయ్యో, దీంట్లో ఏముందమ్మా. అలాగే అందరం కలిసి భోజనం చేద్దాం. అపూర్వ, ఆ, బావా? భోజనానికి ఏర్పాటు చేయి. అలాగే బావా. ఇదిగో. ఆ, హలో సరదా, సరదా, నువ్వు చెప్పినట్టే ఈ ఇంటికి వచ్చేసాను. మంచిది. సరదా, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ నా అవసరం ఉంది అన్నావు, కానీ నా అవసరం ఏం కనిపించట్లేదు. నువ్వు చెప్పావనే నీ మాట ఖాతాలోకి వచ్చాను. నువ్వు ఉండమంటే ఉంటాను, కానీ నేను నిన్ను వదలలేను. కనీసం నీ ఆలోచనల్లో అయినా నన్ను ఉండని సరదా, ప్లీజ్. సరదా. హలో. అమ్మా 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 హలో శారదా, శారదా, పూర్ణికి ఏమైంది? హలో. పూర్ణి 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 ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇందు ఎలా మాట్లాడిందో తెలుసా? ఏమైందమ్మా? తన పెళ్లి పత్రికలు ఇస్తూ ఉంచుకున్న వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవు. వాళ్ళ పెళ్లి పత్రికల్లో తండ్రిగా ఎవరి పేరు రాస్తారంది. నీకు పెళ్లి ఉండదు. మీ అమ్మలాగే నువ్వు కూడా ఎవరు ఒక్క
మాట్లాడొద్దమ్మా. ఆయన కట్టిన తాళి నీ మెళ్ళో ఉంది. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళారు కానీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చాడా? అదెందుకు ఆలోచించరు? ఎందుకమ్మా ఉంచుకున్న దాని కూతురివి అంటూ పదే పదే మమ్మల్ని మాటలతో వేధిస్తున్నారు? మేమేం తప్పు చేశాం? ఇంతకంటే చంపేయచ్చు కదమ్మా. నా కడుపున పుట్టడం మీరు చేసిన తప్పమ్మా. అందుకు మీరు ఇంకా ఎన్ని బాధలు పడాలో, ఎన్ని అవమానాలు పడాలో. భగవంతుడా, ఎందుకయ్యా నా తలరాతకి నా బిడ్డల్ని బాధ పెడుతున్నావు? ఆంటీ, మీరు వడ్డిస్తే తినాలనుంది. ఏంటమ్మా ఇది? అందరినీ నేను ఆడిస్తే ఇది నన్ను ఆడిస్తోంది. ఆంటీ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎందుకు? ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? నీకేం కావాలో అడుగు. మీరు వడ్డించాలిగా. అమ్మాయి ఆశపడుతోందిగా, వడ్డించా పూర్వ. అలాగే బావా. మ్. అంకుల్, మీరు తినండి ఇప్పుడే తిన్నానమ్మా. ప్లీజ్ అంకుల్. సరే అపూర్వ, నాకు వడ్డించు. సరే తీసుకో. ఆంటీ, ఆ పప్పు. మ్. దాంట్లో ఏముంది? సాంబార్. ఆహా. తిను. తినమ్మా. అలాగే. జరిగే వైనం అమ్మకు చోద్యం, జరిగే వైనం అమ్మకు తినమ్మా. ఆంటీ, అప్పుడు అంకుల్ కూడా పెట్టండి. ఆంటీ, కొంచెం నెయ్యి వేయండి. ఇంకొంచెం. ఇంకొంచెం వెయ్యి. అంకుల్కి నాకు వద్దులేమ్మా.
మమ్మీ అది నిన్ను పని మనిషిని చేసి ఆడిస్తుంది. అర్థమవుతుంది, కానీ మీ డాడీని చూసి ఆగాల్సి వస్తుంది. తినమ్మా, తృప్తిగా తిను. ఏం కావాలన్నా అడిగి మరీ పెట్టించుకొని తిను. ఆ? ఆంటీ సాంబార్. హ, మ్మ్. ఏమ్మా? అయ్యో, కంద. చూసుకోవాలి కదా అపూర్వ. సరిగ్గా చూసుకోకపోతే ఇలాగే కాలుతుంది. చూసుకోవాలి కదమ్మా. తగ్గిపోతుందమ్మా. నొప్పిగా ఉందా? చూసుకోవాలిగా అపూర్వ. ఇప్పుడు చూడు, మంటకి ఎలా ఏడుస్తుందో పిల్ల. అయ్యయ్యో, చెయ్యి కాలిపోయింది కదా, ఇప్పుడు ఎలా తింటుంది? నా చేతికి ఏ చిన్న దెబ్బ తగిలినా మా నాన్నే తినిపించేవారు. నీకు నేను తినిపిస్తానమ్మా. దేవి వరము నీవో చిరునీడలేక